ఆఫ్టర్ కటింగ్ మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ చూసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద వేసుకోవాలి. బ్యాక్ వచ్చి 2 పీసెస్, ఫ్రంట్ వచ్చి 2 పీసెస్. ఎప్పుడైనా సరే నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6.5 పెట్టాలి ఈ సైజ్ వాళ్ళకి. ఇప్పుడు అవుటర్ లైన్ అనేది వేద్దాం. కింద నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి. మన బ్యాక్ ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవడం అంటే ఫ్రంట్ షేప్ బెల్ట్ అది ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని మనము మార్కింగ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా మార్కింగ్ అయ్యాక బ్యాక్ అనేది తీసేసి ఈ లైన్స్ అనేవి డ్రా చేయాలి. చేశాక ఫ్రంట్ వచ్చి డీప్ 1 ఇంచే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఏదైతే 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టామో దాని ప్రకారంగా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ లేపాలి. 1 ఇంచ్ తర్వాత నెక్స్ట్ ఈ రౌండ్ అనేది వేసుకోవాలి. ఈ రౌండ్ ఎప్పుడైనా సరే నెక్ రౌండ్ కొద్దిగా బయటకు వచ్చి లోపలికి వెళ్తే షేప్ అనేది నీట్గా వస్తుంది మనకి. తర్వాత ఇది వచ్చి 1 ఇంచ్ పెట్టి రౌండ్ వేయాలి. బ్యాక్ వచ్చి మనము 1.25 పెట్టాము, ఇది 1 ఇంచ్ పెడతాం. పెట్టాక నెక్స్ట్ చెస్ట్ లెంత్ వచ్చి పెట్టుకోవాలి. మనం చెస్ట్ లెంత్ వచ్చి 32 చెస్ట్ కాబట్టి 11.5 పెట్టుకోవాలి. కొద్ది 11.5 అంటే 11.7 పెట్టుకోండి. కుట్టు అంత పోగా మనకి తక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 6 ఇంచెస్ పెట్టండి. సైడ్ వచ్చి 6 ఇంచెస్. ఈ చెస్ట్ మెయిన్ డాట్ వచ్చి 11.7. ఇది వచ్చి మనకి 4.5 ఫ్రంట్ వచ్చి 4.5కి ఇటు కుడతాము, ఇటు కుడతాము. కుట్టాక మధ్యలో డాట్ వేస్తాం. ఇదంతా వేయక మనకి దగ్గర 3.5కి వెళ్తుంది. ఇప్పుడు డ్రాయింగ్ అనేది వేద్దాం. ఇది ఏదైతే మనం 2 ఇంచ్ మడత పెట్టి డ్రాయింగ్ వేసామో అక్కడి నుంచి 1 ఇంచ్ పైకి అన్నాం కదా, ఇది దీనికి వెళ్ళి ఇలా కలిసి దీంట్లో కలవాలి. కలిసాక నెక్స్ట్ డాట్స్ వేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ పెట్టండి. పెట్టాక 1 ఇంచ్ పొడుగు వచ్చి 2.5 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ 1 ఇంచ్ వేసుకున్నాక దీనికి సెంటర్ పాయింట్లో మనకి 2.5 ఉండాలి. సెంటర్ వచ్చి 2.5. ఎప్పుడైనా సరే ప్రిన్స్ కట్ అనేది స్ట్రేట్ కట్ ఉండాలి. ఎందుకంటే అది కట్ చేసి కుడతాం కాబట్టి సాగిపోతుందని మనము స్ట్రేట్ కట్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ఎంత దూరం ఉందో చూసుకోవాలి. 1.5. అప్పుడు దానికి కూడా 1.5 దూరం అనేది ఉండాలి. ఆ డాట్కి మెయిన్ డాట్కి దీనికి 2.5 అనేది దూరం ఉండాలి. ఎప్పుడైనా సరే ఇది సెంటర్ నుంచి కిందకి వెళ్ళాలి కానీ పైకి వెళ్ళొద్దు. మీరు మామూలుగా అయితే 1 ఇంచ్ ఇక్కడ పెడతారు, ఈ కార్నర్లో పెడతారు 1 ఇంచ్ అనేది. ఈ కార్నర్లో పెట్టాక కొద్దిగా జరిగి అప్పుడు డాట్ వేయండి.
ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ ఎలాగా అనేది చూద్దాం. ఇదంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది చూద్దాం. ఈ ప్రిన్స్ కట్కి ఏదైతే ఇక్కడ ఉందో ఈ డాట్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా ఇలాగ వెళ్ళి ఈ డాట్లో కలిసిపోవాలి. కలిసిపోయాక ఇది ఇలాగ కొద్దిగా షేప్ చేయాలి. మనం ఈ డాట్స్ ఏదైతే వేసామో ఆ డాట్స్ని రిమూవ్ చేస్తే ప్రిన్స్ కట్ అవుతుంది. ఏ పార్ట్ అనేది తీసేయాలనేది చూద్దాం. ఈ డాట్ దగ్గర నుంచి మనం ఏదైతే ఫస్ట్ ఈ డాట్స్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇలాగ వెళ్ళి దీంట్లో కలిసిపోవాలి. కలిసిపోయాక ఇది అనేది ఇలాగ షేప్ చేసి నెక్స్ట్ ఇది అనే డాట్ మనము ఇలా ఈ డాట్ రిమూవ్ అయిపోతుంది. ఈ డాట్ రిమూవ్ అయిపోతుంది. సో రిమూవ్ అయ్యాక మనం జాయింట్ చేసేటప్పుడు తక్కువ పడుతుంది కాబట్టి మనం ఈ పక్కన అనేది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకుంటే మనం కుట్టే వరకు అది సెట్ రైట్ అవుతుంది. ఒకసారి కటింగ్ అనేది చూద్దాం. నెక్ మీకు రౌండ్గా కావాలి అంటే ఇట్లా మామూలుగా డ్రాయింగ్ చేసిన దాని మీద కొద్దిగా బయటకు వస్తే మీకు రౌండ్ షేప్ అనేది వస్తుంది. నార్మల్ బ్లౌజ్ రాగా ఫస్ట్ కట్ చేసేయండి. కట్ చేసేసాక అప్పుడు మీరు మధ్యలోది అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం డ్రాయింగ్ చేసామో అది అనేది రిమూవ్ చేసుకుందాం. ఇది పర్ఫెక్ట్గా చంక లోపలికి వెళ్ళిపోవాలి. మీకు ఎగ్జాక్ట్ చంక దగ్గర మనం 1 ఇంచ్ షేప్ తీస్తాం కదా, అక్కడ ఎగ్జాక్ట్గా వెళ్ళాలి. మీకు వెళ్ళినప్పుడు మీకు షేప్ ప్రాపర్గా వస్తుంది. ఇక్కడ కూడా మీకు కట్ చేసేటప్పుడు రౌండ్ వచ్చేస్తేనే మీకు కుట్టినప్పుడు అనేది లెగ్సినట్టుగా ఉండదు, నీట్గా కవర్ అవుతుంది. ఇక కొద్దిగా షేప్ రాగా చేయండి రౌండ్గా. మనం ఈ గ్యాప్ స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇలాగ స్టార్ట్ చేయాలి. ఒకసారి మీరు మార్కింగ్ పెట్టుకొని అప్పుడు కట్ చేయండి. ఇగో ఇలాగ మనము స్టిచ్ చేస్తాం. స్లోగా వెళ్ళాలి. ఇది ఎందుకంటే టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి మనం స్లోగా వెళ్ళాలి స్టిచ్ చేసేటప్పుడు. వెళ్ళినప్పుడు ఆ గ్యాప్ అనేది నించున్నప్పుడు మనకి చెస్ట్ అనేది దాంట్లో కూర్చుంటుంది. ఇది హాఫ్ ప్రిన్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ షేప్ బెల్ట్ అనేది చూసుకుందాం. షేప్ బెల్ట్కి ఇటు 2.5 ఇంచెస్, మనకి చెస్ట్ లూజ్ ఎంత 8. సో చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక అక్కడి నుంచి ఒక 2.5 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని మనం డాట్ ఏదైతే పెట్టామో 3 ఇంచెస్కి ఆ డాట్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకొని షేప్ అనేది ఇలాగ రౌండ్కి వేస్తే మనకి డాట్ వచ్చింది కదా, ఆ డాట్ అనేది మీరు ఈ ఇక్కడ దింపారు కదా, ఆ దింపడంలో కూర్చుంటుంది ఆ చెస్ట్ అనేది. మీరు అటు ఇటు పెట్టారనుకో ఇది అనేది ప్రాపర్గా కూర్చోక మీకు షేప్ అనేది ఇక్కడ ముడత రాక వస్తుంది. ఓకేనా? ఇది వచ్చి 8, ఇది వచ్చి 2.5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్, ఇది వచ్చి 2 ఇంచెస్. ఎందుకంటే మనం డాట్ ఇక్కడే వేసాం కాబట్టి ఇక్కడ డ్రాప్ చేయాలి. కిందకి డౌన్ చేస్తే మన చెస్ట్ కూర్చున్నాక ఇక్కడ ముడత రాకుండా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. ఇవి 4 పీసెస్ కట్ చేసుకోవాలి మీరు.